సో సిఓపిడి అంటే ఏంటి? సిఓపిడి లక్షణాలు ఎలా ఉంటాయి? దానికి వచ్చినప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది? పూర్తిగా సిఓపిడిని అదుపు చేసే అవకాశాలు మందులతో ఉన్నాయి. సిఏపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాము. ఇది ఒక దీర్ఘకాలిక శ్వాస సంబంధమైన జబ్బు. ఇది ముఖ్యంగా స్మోకింగ్ లేదంటే యాక్టివ్ స్మోకర్స్ అంటే స్మోకింగ్ చేసే వాళ్ళలో, పొగ తాగే వాళ్ళు, లేదంటే దానికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు అంటే ప్యాసివ్ స్మోకర్స్ లో చాలా కామన్. ఇదే కాకుండా బయలాజికల్ మాస్ ఫ్యూయల్స్ అండ్ ఎయిర్ పొల్యూషన్ ప్లస్ ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్ అంటే ఎర్లీ ఏజ్ లో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, అన్కంట్రోల్డ్ ఆస్తమా ఆర్ బ్రాంకిక్టైటిస్ లాంటి కండిషన్స్ కూడా సిఏపిడికి దారి తీయచ్చు. ఇది ఒక దీర్ఘకాలికమైన జబ్బు. ఇది చాలా మంది ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బు మాత్రమే అనుకుంటారు. కాదు, ఇది మొత్తం బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఎస్పెషల్లీ ఎంఫైసిమాటస్ పేషెంట్స్ లలో ఇది తీవ్రమైన ఆయాసము, దగ్గు, తెబలతో పాటు వాళ్ళు తిన్న ఆహారం ఇమరదుకోవడము, అందువల్ల వాళ్ళు తీసుకున్న ఆహారంలో ఎనర్జీ ఎక్కువ శ్వాస తీసుకోవడానికి వినియోగించడం వల్ల వెయిట్ లాస్, ఇతర వెయిట్ లాస్ ఉండడము, ఓవరాల్ గా ఇదే కాకుండా కార్డియాక్ అంటే రైట్ హార్ట్ ఫెయిల్యూర్ డెవలప్ కావడం లాంటి జబ్బులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక సీరియస్ జబ్బు. దీని ముఖ్యంగా ఎర్లీ ఇయర్స్ లో ఇప్పుడు వరల్డ్ సిఓపిడి డే 2025 విచ్ ఇస్ సెలబ్రేటెడ్ ఆన్ నవంబర్ 19th, దీనికి ఈ ఇయర్ ఏం చెప్పిందంటే ఇఫ్ యూ హ్యావ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ద థీమ్ ఇస్ ఇఫ్ యూ హ్యావ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ థింక్ ఆఫ్ సిఓపిడి. అంటే మీకు ఆయాసం అనుక వస్తున్నట్టయితే హార్ట్ ప్రాబ్లం అనుకోకుండా లంగ్ ప్రాబ్లం అయినా సిఓపిడి కూడా ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతగానో ఉంది. అండ్ ఇట్ నీడ్స్ హోలిస్టిక్ కేర్. అంటే ఇది ఒక రెస్పిరేటరీ ఒక ఇన్హేలర్ ఇవ్వడం ద్వారానో అలా నివారించే జబ్బు కాదు. ఇన్హేలర్స్ ఎస్పెషల్లీ బ్రాంకోడైలేటర్ ఇన్హేలర్స్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తాయి సింటమ్స్ తగ్గించడంలో. ఇక సింటమ్స్ ఉండేవి కాఫ్ అంటే దగ్గు, ఆయాసము, తెమడ, పిల్లితో అంటే శ్వాస తీసుకురావడానికి ఇబ్బంది కావడము, వెయిట్ లాస్, వీటితో పాటు కాళ్ళ వాపులు ఇలాంటి లక్షణాలు ఉండొచ్చు. వీటిలో ముఖ్యమైన ట్రీట్మెంట్ వచ్చేసి యాజ్ ఐ సెడ్ బ్రాంకోడైలేటర్ ఇన్హేలర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇదో కాకుండా రీహాడ్ ఎర్లీ డయాగ్నోసిస్ అనేది వీళ్ళలో చాలా ముఖ్యము. సో దీనికి మనము ఇప్పుడు లోరస్ సిటీ అండ్ స్పైరోమెట్రీ టెస్ట్ అవైలబుల్ ఉంటాయి. మీ సమీపంలో ఉన్న పల్మనాలజిస్ట్ ని సంప్రదించి ఈ టెస్టులు చేసుకోగలరు. ఒకసారి సిఓపిడి డిటెక్ట్ అయిన తర్వాత వాళ్ళకు ఒక హోలిస్టిక్ కేర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే దీంట్లో ఇన్హేలర్స్ ఇవ్వడము, దాంతో పాటు న్యూట్రిషనల్ సపోర్ట్. దీస్ పేషెంట్స్ ఐ టోల్డ్ యూ దే రిక్వైర్ ఎక్స్ట్రా ఎనర్జీ which so we need to give high protein food for them. సో ఆ న్యూట్రిషనల్ సపోర్ట్, అంతేకాకుండా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ సపోర్ట్, రీహాబ్ అంటాము, పళ్ళ రీహాబిలిటేషన్ చాలా అవసరము. సో బ్రీతింగ్, ఆక్సిజన్ సపోర్ట్ whenever necessary, inhalers and vaccination and a holistic environment and support the family is also very important to control this deadly disease. It is the largest third killer disease of mankind. సో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. సో వెనెవర్ యూ హ్యావ్ షార్ప్నెస్ ఆఫ్ బ్రెత్, దగ్గు, ఆయాసం ఉంటే మీ దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి స్పైరోమెట్రీ టెస్ట్ చేయించుకోండి, ఎక్స్రే చేయించుకోండి. అండ్ ఇట్ ఇస్ డయాగ్నోస్ రెగ్యులర్ గా మందులు వాడుకోండి. థర్డ్, ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి, ఫర్దర్ గా డిటోరియేట్ కాకుండా ఉండడానికి వ్యాక్సిన్స్ అంటే న్యూమోకోకల్ అండ్ ఫ్లూ వ్యాక్సిన్స్ తీసుకోండి. దీంతో పాటు హోలిస్టిక్ కేర్, పల్మనరీ రీహాబిలిటేషన్ అంటాం, దాంతో అది అంటే విచ్ రిక్వైర్స్ న్యూట్రిషన్, గుడ్ న్యూట్రిషన్, హై ప్రోటీన్ ఫుడ్, సంతులన ఆహారము, దాంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఆల్ ఈస్ సేవ్ and help in managing COPD. Consult your nearby pulmonologist when we are diagnosed with a COPD or chronic obstructive pulmonary disease.